మీరు మొత్తం మహాభారతాన్ని కనుక తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ విజిట్ మై ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఇక్కడ ఆల్మోస్ట్ 120 పార్ట్స్ వరకు ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ కురుక్షేత్రం మాత్రమే వస్తుంది. ఇంకొక 4 days యుద్ధం తర్వాత మహాభారతం కూడా అయిపోబోతుంది. మహాభారతం అవ్వగానే ఐఎమ్ థింకింగ్ టు డూ రామాయణ్. ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఒపీనియన్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ టు నాట్ మిస్ అవుట్ ఆన్ ఫ్యూచర్ వీడియోస్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కర్ణుడు ఘటోత్కచుడు యుద్ధం. ఆ రాక్షసుడు మనుషులను తినే సేనతో కౌరవుల సేనపై విరుచుకుపడ్డాడు. కృష్ణుడు చెప్పింది నిజమే. ఆ రాత్రి వల్ల ఘటోత్కచుడి పవర్స్ ఇంకా పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి. ఘటోత్కచుడి మాయలో కర్ణుడి సేన పడింది. ఆ మాయలో నిల్చుని వాళ్ళు అలా చూస్తూ నిల్చుంటున్నారు. వాళ్ళందరినీ ఈ రాక్షసుల సేన కురుక్కొని తిని చంపేస్తుంది. కానీ కర్ణుడు మాత్రం ఘటోత్కచుడికి భయపడట్లేదు. ఘటోత్కచుడు అప్పుడు తన మాయతో కొన్ని వందల సింహాలను, నక్కలను, సర్పాలను సృష్టిస్తాడు. వేరే ఏ క్షత్రియుడైనా ఆ టైంలో ఘటోత్కచుడు చేసే పనులకు తను ఫ్రస్ట్రేట్ అయిపోయేవాడు. కానీ కర్ణుడు అలా చేయట్లేదు. తను చాలా కామ్ గా ఆ యుద్ధాన్ని చేస్తున్నాడు. తను కొట్టే బాణాలు ఘటోత్కచుడి మాయని మొత్తం తొలగించేస్తున్నాయి. ఘటోత్కచుడికి మబ్బులు స్ట్రాంగ్ పాయింట్. తను మబ్బుల్లో కనుక వెళ్ళాడంటే తనని ట్రాక్ చేయడం ఎవరి వల్ల కాదు. తను కర్ణుడితో యుద్ధాన్ని చేసేటప్పుడు కూడా క్లౌడ్స్ లోకి వెళ్తాడు. కర్ణుడు తనని ట్రాక్ చేయలేకపోతాడు. అప్పుడు ఘటోత్కచుడు ఆ క్లౌడ్స్ లో నుంచి ఒక చక్రాన్ని వేసి కర్ణుడి రథాన్ని విరగొట్టేస్తాడు. కర్ణ, నీ శక్తి అస్త్రాన్ని ప్రయోగించు, ఈ రాక్షసుడిని ఆపు, తనని ఎలాగైనా చంపు అని కౌరవులు కర్ణుడితో అంటున్నారు. కర్ణుడు కూడా రియలైజ్ అవుతాడు ఘటోత్కచుడిని ఆపడానికి తనకు వేరే ఆప్షన్ లేదని. ఇన్ని రోజుల నుంచి తను తన శక్తి అస్త్రాన్ని అర్జునుడి కోసం ఆపిపెట్టాడు. తను తన శక్తి అస్త్రాన్ని తీశాడు. అది తన విల్లుకు పెట్టంగానే ఆ విల్లు మొత్తం ఫైర్ తో నిండిపోయింది. అది చూడంగానే ఘటోత్కచుడికి అర్థమైపోతుంది ఆ అస్త్రాన్ని తను ఆపలేడని, దాన్ని తను బ్లాక్ కూడా చేయలేడని. అప్పుడు ఘటోత్కచుడు తన సైజ్ ని డబుల్ కాకుండా 3 times పెద్దగా అవుతాడు. ఆ ఆకారాన్ని తీసుకొని తను కౌరవుల సేన వైపుగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అప్పుడు కర్ణుడు తన శక్తి అస్త్రాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగిస్తాడు. ఆ శక్తి అస్త్రం ఘటోత్కచుడి బాడీలో దూరిపోతుంది. ఘటోత్కచుడు చనిపోతాడు. కానీ తన బాడీ అంత పెద్దగా ఉండడం వల్ల తను కౌరవుల సేనపై పడగానే ఒక అక్షోహిణి సేన మొత్తం ఘటోత్కచుడి బాడీ కింద పడి చనిపోతుంది. తన చనిపోతాడని తనకి తెలిసినా గాని కూడా వాళ్ళ ఎనిమీస్ ని చంపాలని ప్లాన్ చేసుకుని మరి ఘటోత్కచుడు చనిపోతాడు. ఘటోత్కచుడి చావు పాండవుల్లో ఒక రకమైన సైలెన్స్ ని తెచ్చేస్తుంది. దానికంటే ఒక రోజు ముందే అసలు ఎలాంటి కనికరం లేకుండా అభిమన్యుని కౌరవులు చంపేశారు. ఇవ్వాలేమో ఘటోత్కచుడు. యుధిష్ఠిర్ అక్కడ నిల్చొని ఆలోచిస్తున్నాడు. ఘటోత్కచుడు అసలు ఎంత సెల్ఫ్లెస్ గా వాళ్ళ కోసం పోరాటాన్ని చేశాడు. యుధిష్ఠిర్కి ఇక్కడ కర్ణుడిపై కోపం వస్తుంది. అభిమన్యుడు ఘటోత్కచుడు ఇద్దరు తన వల్లే చనిపోయారని. అర్జునుడేమో అసలు ఏమీ ఆలోచించకుండా సంక్షపతక్స్తో పోరాటం చేయడానికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ మాత్రం కర్ణుడు మన పిల్లల్ని చంపేస్తున్నాడు. మహారాజా, ఘటోత్కచుడు ఒక రాక్షస జాతికి చెందినవాడు. తను డెఫినెట్ గా ఒక మహాయోధుడు. ఘటోత్కచుడి కేపబిలిటీని కనుక మనం చూసుకుంటే ఒక పాయింట్ లో తను అర్జునుడికే ఎదురుస్తాడు. ఈ యుద్ధాన్ని కనుక తను సర్వైవ్ అయి ఉంటే నేను నా చేతులతోనే తనని చంపేసేవాడిని. నాకు తెలుసు తను భీముడు కొడుకు. కానీ కర్ణుడు తన దగ్గరున్న అతి భయంకరమైన శక్తి అస్త్రాన్ని ఆ రాక్షసుడి పైన యూజ్ చేసేశాడు. ఇన్ని రోజుల నుంచి అది తను అర్జునుడి కోసం దాచించాడు. ఇంకా కర్ణుడి దగ్గర అర్జునుడితో పోరాడే అంత అస్త్రాలు ఏవీ లేవు. ఇప్పుడు అర్జునుడి దగ్గర నుంచి కర్ణుని ఎవరు కాపాడగలరు? ఘటోత్కచుడు చనిపోయినా కృష్ణుడు కొంచెం ఆనందంలోనే ఉంటాడు. ఒకవేళ ఘటోత్కచుడు కనుక బ్రతికుంటే ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో తనకు తెలుసు. కాబట్టి సేనకు ఇక్కడ కొంచెం రెస్ట్ అవసరం. మనం కొన్ని గంటల పాటు ఈ యుద్ధాన్ని ఆపేద్దామని కర్ణుడు ఇరువైపులున్న సేనకి చెప్తాడు. ఇంత రాత్రిలో మనం పోరాడలేం, మనకు ఏమీ కనపడట్లేదు కూడా. చంద్రుడి కిరణాలు మాక్సిమం కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేద్దామని అర్జునుడు చెప్తాడు. అది వినంగానే అక్కడదక్కడే సేన పడిపోతుంది. వాళ్ళు అక్కడదక్కడే పడుకోవడం మొదలెడతారు. రాబంధువులు వచ్చి అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరో పడుకున్న వాళ్ళు ఎవరో ఇద్దరిలో డిఫరెన్స్ తెలియకుండా తిరుగుతూ ఉంటాయి. కొన్ని గంటల తర్వాత చంద్రుడు వచ్చాడు. ఆ యుద్ధ రంగంలో తను మధ్యలో నిల్చొని ఉన్నాడు. తన కిరణాలు ఇక్కడున్న సేనను లేపాయి. మళ్ళీ యుద్ధం మొదలైంది. కురుక్షేత్రంలో 15వ రోజు మొదలవ్వగానే ద్రోణాచార్యుడు తన చిన్ననాటి స్నేహితుడైన ద్రుపద్ తలను నరికేస్తాడు. పాంచాల్ యొక్క రాజు తన లైఫ్ మొత్తం తన ద్రోణాచార్యుడిని ఎలా చంపాలో ప్లాన్ చేసుకుంటూనే ఉంటాడు. కానీ తను అది ఎగ్జిక్యూట్ చేసే లోపే ద్రోణాచార్యుడు తనని చంపేస్తాడు. నెక్స్ట్ ద్రోణాచార్యుడు విరాట్ ని చంపడానికి వస్తున్నాడు. తను వచ్చే దారిలో పాంచాల్ యొక్క 2 generations ని తను చంపేస్తాడు. మెయిన్ గా ద్రుపద్ యొక్క కొడుకులను, వాళ్ళ మన్వడులను. కనురెప్ప కొట్టేలోపు ద్రోణాచార్యుడు వాళ్ళని చంపేస్తాడు. అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుడు ముందుకు వస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. వీళ్ళిద్దరు కొట్టే అస్త్రాల వల్ల ఆ రాత్రి పగలులా కనిపిస్తుంది. వీళ్ళిద్దరి అస్త్రాలు గాల్లో కొలైడ్ అవుతున్నాయి. ద్రోణాచార్యుడు ఏ అస్త్రాన్ని కొట్టినా ఆ అస్త్రాన్ని అర్జునుడు బ్లాక్ చేస్తున్నాడు. ఒక పాయింట్ లో ద్రోణాచార్యుడు అనుకుంటాడు, అర్జునుడు ఎంతైనా నా బెస్ట్ స్టూడెంట్, నేను చెప్పిన విద్యను తను గుర్తుంచుకున్నట్టు ఇంకా ఎవరు గుర్తుంచుకోలేదని. అప్పుడు ద్రోణాచార్యుడు తన బ్రహ్మాస్త్రాన్ని వేసుకుంటాడు. ద్రోణాచార్యుడు అప్పుడు
వేసిన అస్త్రానికి 20,000 పాంచాల్ సేన చనిపోతుంది. 10,000 ఏనుగులు, 10,000 గుర్రాలు గాల్లో కలిసిపోతాయి. తను ఇంకొక బ్రహ్మాస్త్రాన్ని వేసుకుంటాడు. యుధిష్ఠిర్ సగం ఆర్మీ ఆ బ్రహ్మాస్త్రంతో చనిపోతుంది. ద్రోణాచార్యుడి చేతిలో విల్లుండగా తనని ఎవరూ కొట్టలేదు. మనం ఎలా అయినా చేసి తన చేతిలో నుంచి ఆ విల్లుని కింద పడేయాలని కృష్ణుడు అర్జునుడితో అంటాడు. అది మనం ఎలా చేయగలం? తన మోరల్ ని మనం ఇక్కడ దెబ్బతీయాలి. తన వినకూడని వార్త కనుక విన్నాడంటే తన చేతిలో నుంచి తన విల్లు తప్పకుండా కింద పడిపోతుంది. మనం అశ్వత్థామ చనిపోయాడని ద్రోణాచార్యుడికి చెప్తాం. అప్పుడు తన అస్త్రాలని కింద పడేస్తాడు. గురువైన ద్రోణాచార్యుడికి మనం అబద్ధం చెప్పాలా? ద్రోణాచార్యుడు గనక ఇలాగే యుద్ధాన్ని చేశారంటే సూర్యుడు ఉదయించే లోపు మన మొత్తం సేన చనిపోతుంది. మనం ఈ యుద్ధాన్ని ఓడిపోతాం. కృష్ణుడు యుధిష్ఠిర్కి తన ప్లాన్ ని చెప్తాడు. యుధిష్ఠిర్ దానికి ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటాడు. కానీ తన ఇన్స్టింక్ట్స్ మాత్రం తనని ఆపేస్తున్నాయి. ఎందుకంటే యుధిష్ఠిర్ ఇప్పటి వరకు ఎప్పుడూ అబద్ధాన్ని చెప్పలేదు. పాండవుల సేనలో ఇంద్రవర్మ అని ఒక రాజున్నాడు. ఆ రాజు దగ్గర అశ్వత్థామ అని ఒక ఏనుగుంది. ఆ ఏనుగుని పాండవులు తీసుకొస్తారు. భీముడు ఆ ఏనుగుని చంపేస్తాడు. చంపి తన ద్రోణాచార్యుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ద్రోణాచార్యుడు అప్పుడు ధృష్టద్యుమ్నుడితో యుద్ధాన్ని చేస్తూ ఉంటాడు. గురూజీ, నేను మీ కొడుకుని చంపేశాను, అశ్వత్థామ చనిపోయాడని. ద్రోణాచార్యుడికి ఒక సెకండ్ ఏం అర్థం కాదు. అది జరగని పని. నా కొడుకు ఒక చిరంజీవి, అశ్వత్థామ చనిపోలేడు. ఆ కోపంలో ద్రోణాచార్యుడు వేసిన బాణాలకు ధృష్టద్యుమ్నుడి రథం విరిగిపోతుంది. ధృష్టద్యుమ్నుడు అప్పుడు భీముడు రథంలోకి వెళ్లి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ద్రోణాచార్యుడు భీముడు చెప్పిన మాటలను నమ్మట్లేదు. కానీ తన లోపల ఏదో తెలియని భయం, అశ్వత్థామ నిజంగానే చనిపోయాడా అని. ఆ కోపంలో తన యుద్ధాన్ని ఇంకా భయంకరంగా చేస్తున్నాడు. తన దివ్యాస్త్రాలను మామూలు సేన పైన వేసి కొడుతున్నాడు. ద్రోణ, ఆపు నీ పిచ్చితనాన్ని అని ఆకాశంలో నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆకాశంలో మహర్షులు, దేవతలు అందరూ నిల్చొని ఆ యుద్ధాన్ని చూస్తున్నారు. అందులో నుంచి ముని భరద్వాజ్ మాట్లాడతాడు. ద్రోణ, నువ్వు నీ దివ్యాస్త్రాలను మామూలు సేనపై యూజ్ చేస్తున్నావు. అది ధర్మం కాదు. అండ్ కౌరవులకు, పాండవులకు నువ్వు ఒక గురువు. నువ్వు చేసే పని కాదు ఇది. నీ శస్త్రాలను వదిలే. బ్రహ్మలోకం నీ కోసం వేచి చూస్తుంది. ఇప్పుడు ద్రోణాచార్యుడి మైండ్ లో ఒక థాట్ నడుస్తుంది. భీముడు చెప్పింది నిజమేనేమో, అశ్వత్థామ నిజంగానే చనిపోయాడా? అప్పుడు తన రథసారథికి చెప్తాడు తన రథాన్ని యుధిష్ఠిర్ వైపుగా తీసుకెళ్లమని. తను ధర్మరాజు దగ్గరకు వచ్చి అడుగుతాడు, ధర్మరాజా, అశ్వత్థామ నిజంగానే చనిపోయాడా? తనకు తెలుసు యుధిష్ఠిర్ అబద్ధాన్ని చెప్పడని. తనను నమ్మి ద్రోణాచార్యుడు యుధిష్ఠిర్ని అడిగినప్పుడు యుధిష్ఠిర్ ద్రోణాచార్యుడితో అంటాడు, అశ్వత్థామ హతః కుంజరః. అశ్వత్థామ హత అన్నది తను గట్టిగా చెప్పి, కుంజరః అన్నది తను స్లోగా చెప్తాడు. అది విన్న ద్రోణాచార్యుడి ప్రపంచం స్తంభించిపోతుంది. తన కాలు తన రథంలోనే స్లిప్ అవుతుంది. దూరంగా ధృష్టద్యుమ్నుడు ఈ బ్రాహ్మణుడిని చూస్తున్నాడు. యుద్ధం మొదలు నుంచి పాంచాల్ యొక్క రాజ్యపు సేనను ద్రోణాచార్యుడు చంపుకుంటూనే వస్తున్నాడు. ఇవాళ జరిగిన యుద్ధంలో ద్రుపద్ని కూడా ద్రోణాచార్యుడు చంపేశాడు. ధృష్టద్యుమ్నుడు పుట్టింది కూడా ద్రోణాచార్యుడిని చంపడానికి. ఈ టైం అదే అన్నట్టుగా ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి వైపుగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ధృష్టద్యుమ్నుడు వస్తుండగానే ద్రోణాచార్యుడిపై తన ఒక అస్త్రాన్ని వేస్తాడు. ఆ అస్త్రాన్ని ద్రోణాచార్యుడు ఆల్మోస్ట్ ఆపలేకపోతాడు. ద్రోణాచార్యుడు ఇంకా థాట్స్ లోనే ఉన్నాడు. తను ఇంకా ధృష్టద్యుమ్నుడు వేసే అస్త్రాలను ఆపుతున్నాడు. ఇప్పుడు భీముడు అంటాడు, గురూజీ, నీకు మీ కొడుకు కంటే దుర్యోధనుడు ఇచ్చే బంగారమే ఎక్కువ అనుకుంటా. కొడుకు చనిపోయాడని తెలిసిన దాని తర్వాత కూడా మీరు ఇంకా యుద్ధాన్ని ఎలా చేస్తున్నారని అడుగుతాడు. అది విన్న ద్రోణాచార్యుడు తన విల్లుని కింద పడేస్తాడు. ఇంకా నేను ఈ ఘోరమైన యుద్ధాన్ని చేయలేనని తన రథం నుంచి తన కిందికి దిగి అక్కడికి కూర్చొని తను మెడిటేషన్ చేయడం మొదలెడతాడు. పైన నిల్చొని బ్రహ్మర్షులు కిందికి వస్తారు తన బాడీలో నుంచి తన సోల్ ని తీసుకెళ్దామని. ఆ టైంలో పరిగెత్తుకుంటూ ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి వైపుగా తన కత్తి తీసుకొని వస్తాడు. అర్జునుడు ఒక దిక్కుగా అరుస్తున్నాడు, తనను చంపకండి, తనను ప్రాణాలతో తీసుకురండి అని. కానీ దాన్ని ధృష్టద్యుమ్నుడు పట్టించుకోవట్లేదు. ధృష్టద్యుమ్నుడు అప్పుడు ద్రోణాచార్యుడు తల నరికేస్తాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ఒక చేతిలో ద్రోణాచార్యుడు తల, ఇంకొక చేతిలో కత్తి పట్టుకొని కౌరవుల వైపుగా తిరిగి నవ్వడం మొదలెడతాడు. అది చూసిన భీముడు ఆనందంలో డాన్స్ చేయడం మొదలెట్టాడు. ద్రోణాచార్యుడు చనిపోయాడు అని పాండవుల సేన అరుస్తుంది. వాళ్ళ అరుపులు కురుక్షేత్రంలో మొత్తం వినిపిస్తున్నాయి. అది చూసిన కౌరవుల సేన, కృపాచార్యుడు, శల్య, కర్ణ, దుశ్శాసన్ వీళ్ళందరూ తిరిగి వాళ్ళ క్యాంప్స్ కి వెళ్ళిపోవడం మొదలెట్టారు. అశ్వత్థామకి ఇంకా తెలియదు వాళ్ళ నాన్న చనిపోయాడని. ద్రోణాచార్యుడు ముందుండి మనందరినీ ప్రొటెక్ట్ చేస్తుండగా మీరందరూ ఎందుకలా పరిగెడుతున్నారని తన సేనని అడిగినప్పుడు ద్రోణాచార్యుడు చనిపోయాడని అశ్వత్థామని చూస్తూ సేన అరవడం మొదలెట్టింది. అశ్వత్థామ అక్కడిదక్కడే నిలిచిపోయాడు. తనకి ఏమీ అర్థం కావట్లేదు.
కౌరవుల మహారథులు అందరూ ఒక దగ్గరకు వచ్చి అక్కడ ఏం జరిగిందో, ద్రోణాచార్యుడు ఎలా చనిపోయాడో అశ్వత్థామకి చెప్తారు. మా నాన్నను గనక పాండవులు కరెక్ట్ గా యుద్ధం చేసి చంపుంటే నేను ఇంతగా బాధపడేవాడిని కాదేమో, కానీ తనతో వాళ్ళు ఒక అబద్ధాన్ని చెప్పారు. ఎప్పుడూ అబద్ధం చెప్పడన్న యుధిష్ఠిరే మా నాన్నతో ఒక అబద్ధాన్ని చెప్పాడు. వాళ్ళని ఏం చేసినా తప్పు లేదు, ఏది ఏమైనా సరే ఇవాళ వాళ్ళపైన రివెంజ్ తీర్చుకోవాలన్నది అశ్వత్థామ కళ్ళల్లో క్లియర్ గా కనిపిస్తుంది. సెండ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్ హూ ఇస్ కర్నాస్ ఫ్యాన్. అండ్ కల్కి మూవీలో చూపించినట్టు అశ్వత్థామ వేసిన బాణానికి అభిమన్యు కొడుకు చనిపోడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ టు నాట్ మిస్ అవుట్ ఆన్ ద వీడియోస్. ఐల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.